హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఆషాఢం స్పెషల్గా మునగాకు పప్పు వండుకున్నాం. ముందుగా కోసుకొచ్చినటువంటి మునగాకుని ఇలా దులుపుకోవాలండి. ఏదైనా బాగోని ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి. తర్వాత కాళ్ళన్నీ తీసేసి ఇలా శుభ్రం చేసుకోవాలి మునగాకుని. తర్వాత కొద్దిగా ఒక గ్లాసుడు పప్పు తీసుకుని, కందిపప్పు అండి, కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత 2-3 సార్లు కడిగిన తర్వాత ఆ వాటర్ని తీసేసుకుని మొక్కల్లో వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఈ పప్పుని ఉడికించుకోవాలండి. కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్ తీసుకుని అందులో పెడుతున్నానండి. ఈ కుక్కర్ తీసుకుని మనం కుక్కర్ అడుగున వాటర్ పోసి పప్పు గిన్నె అందులో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి. ఈ పప్పుని కుక్కర్ విజిల్స్ వచ్చేసి చూడండి, ఈ విధంగా 3 విజిల్స్ పెట్టుకుని మనం పప్పుని ఉడికించుకోవాలి. తర్వాత మనం చేసే ప్రాసెస్ ఏంటంటే, ఒక మూకుడు తీసుకుని అందులో కొంచెం ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం దంచినటువంటి వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఈ తాలింపు దినుసులు కూడా బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకుని కూడా బాగా వేగనివ్వాలండి. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని వాటిని కూడా ఎర్రగా వేయించుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న మునగాకును బాగా కడిగి ఈ పోపులో వేసుకుని మునగాకు కూడా బాగా వేయించాలండి. ఈ మునగాకు ఇలా వేపడం వల్ల పసిరి వాసన రాకుండా ఉంటుందన్నమాట కూర. ఇప్పుడు మనకు ఉడికినటువంటి పప్పును తీసుకోవాలి. ఈ పప్పుని ఆ మూకుడులో వేసేసుకోవాలండి. వేసేసుకుని మొత్తం ఆ పప్పు అంతా కూడా దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే మునగాకు పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆకు పసిరివాసన అన్నది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా అయిన తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కారం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా కలిపేసి బాగా దగ్గరికి మగ్గనివ్వాలండి. బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఈ మునగాకు పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి తినడానికి.